హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి నా సెకండ్ ఇయర్ కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు థర్డ్ ఇయర్కి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో ఈ సమ్మర్ హాలిడేస్ ఇంకేమైంది అని అంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. నిన్న లాస్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయిపోయింది అనమాట, సెకండ్ ఇయర్ది. టోటల్లీ నిన్నటితో సెకండ్ ఇయర్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి సమ్మర్ హాలిడేస్ జూన్ 11 దాకా. ఈ మధ్యలో ఏంటి అని అంటే మే 23 నుంచి మే 23 నుంచి జూన్ 11 దాకా ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. ఎన్ఎస్ఎస్ ఇంటర్న్షిప్, నేషనల్ సర్వీస్ స్కీమ్. దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న దాన్ని ఏమంటారు రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. దట్ ఈస్ ది పర్పస్ అనమాట. దీనికి సర్టిఫికేట్ ఉండిద్ది, ప్లస్ క్రెడిట్స్ వస్తాయి అన్నమాట. దాని గురించి వర్క్ చేయాలి ఈ హాలిడేస్లో. ఇప్పుడు నేనేంటంటే మెయిన్ పర్పస్, ఇప్పుడు మార్నింగ్ లేచాను, ఇప్పుడే ఫ్రెష్ అప్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తే సంథింగ్ కొద్దిగా పీస్ఫుల్గా ఉండిద్ది మైండ్ అని చెప్పేసి, దాని తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దాం ట్రాక్ రికార్డ్, అసలు ఏం చేయాలి ఏంటి అనేది. ఓకేనా గైస్? సేమ్ అవుట్ఫిట్ వేస్తున్నాను, ఏమనుకోబాకండి. ఇంట్లో ఇవ్వండి అన్నీ ఏంటంటే మూటలు కట్టేస్తున్నాయి అనమాట. ఈ బయట ఉన్నాయి అన్నీ ఏంటంటే మేము వాడేవి, మిగతా అన్నీ అలా మూటలు కట్టేస్తున్నాయి. ఏమనుకోకుండానే ఏమన్ను బాగుంది అవుట్ఫిట్. కాకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేసి వస్తే ఒక పని జస్ట్ పీస్ఫుల్. నిన్న క్లైమేట్ దగ్గర 44 degrees టచ్ అయింది. నేను జస్ట్ మా ఫ్రెండ్ని రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు అసలు నాకు ఇక్కడ ఇంకా దాన్ని ఏమంటారు, బండి మీద వెళ్తున్నప్పుడు ఎయిర్ వచ్చింది కదా, ఫేస్కి ఎయిర్ కొట్టింది కదా. అసలు ఎంత వేడిగా ఉందంటే ఆ ఎయిర్ చాలా వేడిగా ఉంది గైస్. 44 degrees, నిజంగా 40 degrees ఇస్ హైయెస్ట్ నేను చూసింది. సరే 44 degrees టెంపరేచర్ డ్యూరేషన్ చెప్తాను, టైం డ్యూరేషన్ 2 నుంచి 4 మధ్యలో, పీక్ 2 నుంచి 4 to 5 దాకా కూడా అనుకుంటా. అది చాలా చాలా హీట్ ఉంది గైస్ బయట. ఇది ఒక ఛాలెంజ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే 24 hours అవుట్ సైడ్ దిగం, 24 hours అండర్ ది సన్లైట్ అని చెప్పేసి. అంటే అదే ఆలోచిస్తున్నా కరెక్ట్గా ఎలా అంటే ఎదుటి వాళ్ళకి అర్థమైపోవాలి అసలు నేను వీడియోలో ఏం చేయబోతున్నానని. చూద్దాం. మా ఇంటికి దగ్గరే కాబట్టి టెంపుల్, నేను ఇంకా చెప్పులు వేసుకోకుండా వెళ్తేనే బెస్ట్ అంట గైస్. వచ్చేసాను గైస్ టెంపుల్కి. వెళ్ళి ఇంకా కాళ్ళు కడుక్కొని దర్శనం చేసుకొని వచ్చాను. లోపల గుడిలో వీడియో తీయకూడదు, సో అందుకే తీయట్లేదు. పాదాలు నమస్కరించుకోవడం అయ్యేది. ఇదిగోండి గోపురం. ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు. నేనే. ఇది టెంపుల్ లోపల. బొట్టు పెట్టుకోవడానికి లేదు సరే. ఇదన్నమాట గుడి లోపల. చాలా ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి స్మరణ బాగుంది. అలాంటి వీడియో దిగని చూసేసి ఇదిగోండి చుట్టుపక్కలంతా చాలా బాగుంది. దేవుణ్ణి చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు అనమాట. ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. దేవుణ్ణి అంతే చూడాలనిపించింది, అంతే చూస్తూ ఉండిపోయాను ఒక 1 minute దాకా, 1 to 2 minutes దాకా. ఇప్పుడు ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంటికి బయలుదేరుతాను. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది సారా. ఆ మ్యూజిక్ అనేది మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసేస్తుంది నిదానంగా. అనిపిస్తుంది. బొట్టు పెట్టుకోలేదు కదా చుట్టుపక్కల, ఎక్కడ బొట్టు పెట్టుకోవడానికి లేదు, అందుకే పెట్టుకోలేదు. ఈరోజు పని చేయడానికి ఎవరు రాలేదు కదా ఇంటికి, ఎందుకంటే ఇద్దరికి వడదెబ్బ తగిలిందంట. నేను పనిచేసిన ఇద్దరు అన్నయ్య వాళ్ళకి, ఇంకా అందుకోసం చెప్పి రాలేదు. ఇంకా ఇంటికి తాళం వేసి వెళ్ళి మా మావయ్య కోసం అని చెప్పేసి కర్రీస్ తీసుకొచ్చాను. అంటే మా మావయ్య ఊరి నుంచి వచ్చారనమాట.
ఇంకా కర్రీస్ తీసుకొచ్చి ఇచ్చేసి రావడానికి వెళ్తున్నాను అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇద్దరికి వడదెబ్బ తగిలిందంట గైస్, పని చేసే వాళ్ళిద్దరికి. పొద్దున అదే ఏంటి మీరు 9 కూర్చొనే ఉన్నాం, ఇంకా రాలేదు ఏందా అని చూస్తున్నాం. ఇంకా రాలేదు. వాళ్ళు ఫోన్ చేస్తానేమో అమ్మ కుదరదమ్మా వడదెబ్బ తగిలిందమ్మా అన్నారు. అది కాక నిన్న క్లైమేట్ వచ్చేసి 44 degrees ఉంది, ఇప్పుడు 41 degrees ఉంది. అమ్మ అసలు ఇంత టైప్ ఆఫ్ ఎండ ఎక్కడ. ఇది గాలి వస్తుంది కదా, గాలి కూడా ఫుల్ వేడి కొడుతుంది గాలి. వామ్మో. ఏసీ ఇప్పుడు ఆన్ చేసి నేను ఆల్రెడీ కర్రీస్ తీసుకొని వచ్చాను. మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏసీ అంతే కంటిన్యూస్గా ఏసీ ఉందన్నమాట. ఇంట్లో మా అమ్మ ఉన్నారు, అయినా ఆ రూమ్ ఏసీ అంతే ఉంచాం జస్ట్ ఫర్ దిస్. అది గ్యాస్ సంగతి. ఎప్పుడు బాగా అయిద్దో ఏమో ఇల్లు పెయింట్లు. ఎందుకంటే జస్ట్ బయట వేసారు. బయట ఇల్లు చూపిస్తాను చూడండి. ఇది బయట ఇల్లు. ఇదంతా మొత్తం చండాలం అయిపోయింది ఇక్కడ అంతా. ఇదంతా బ్లాక్ డోర్ అయిపోయింది కింద కూడా మొత్తం. అందుకే మంచి పెయింట్ వేపిస్తున్నాం అనమాట. అంటే అంత డార్క్ షేడ్ కాదు, కొద్దిగా లైట్ షేడ్ వేపిస్తున్నాం, పింక్. ఇప్పుడు అంత డార్క్ షేడ్ పడింది కదా, కొద్దిగా లైట్ పడేది అనుకుంటా షేడ్. ఇప్పుడు చూడాలి. ఆ పిల్లి చూడు, అసలు దానికి భయం కూడా లేదు మా. అది చూడు. ఇల్లు వాటి మీదకి ఎక్కితే సరిపోయింది, వెళ్ళి వాటి ఏదో దాని మీదకి ఎక్కాలి. ఆ దూడ వచ్చింది లేదు. ఎండకి హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అసలు పీక్స్ రాత్రిపూట కూడా చాలా వేడిగా ఉంది. ఓన్లీ గుంటూరు టౌన్లోనే స్పెసిఫిక్గా నాకు ఎందుకు అలా అనిపించింది అర్థం కావట్లేదు. కానీ అంటే నేను ఉండేది గుంటూరులేండి. అసలు చాలా ఇంత హీట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చూడలేదు. ఇప్పుడు నైట్ కూడా ఏసీ ఆన్ చేసాము, మాది కొద్దిగా ఓల్డ్. అసలు ఇంత హీట్ నేను అసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత హీట్ వస్తుందంటే చాలా ఎక్కువ హీట్ ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చెప్పాలండి ఇంకా వీడియో ఏం చేసేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి చెమటలు పట్టేసరికి షర్ట్ ఎప్పుడు తీసేసుకొని పనుకోవాల్సి వస్తుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.